అయితే వీళ్ళు ఇప్పుడు ఈ మధ్యకాలంలో పొలిటికల్గా ఉండకూడదు అనే పాయింట్ని తీసుకొని వచ్చారు. అసలు ఇది ఎక్కడా లేదు. మా నేషనల్ చైర్మన్నే బీజేపీ ఎంపీ. అలానే అనేక రాష్ట్రాలు అనేక జిల్లాలలో పొలిటికల్ లీడర్స్ ఆఫీస్ బేరర్స్గా ఉంటారు. మా మెంబర్స్ అయితే అంటే లైఫ్ మెంబర్స్ అంటాము, ప్రాథమిక సభ్యత్వం అంటాం. సుమారుగా 90% పొలిటికల్ లీడర్స్ ఉంటారు. నేను మీకు ఒక వాస్తవం చెప్తాను. నెల్లూరులో ఉండే ఎమ్మెల్యేలు కానీ, నెల్లూరులో ఉండే అపోజిషన్ ఎమ్మెల్యేలు కానీ, అపోజిషన్ పార్టీలో ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఇంచుమించుగా నారాయణ గారు తప్ప అందరూ కూడా ఇంచుమించుగా రెడ్ క్రాస్ మెంబర్స్. వాస్తవం చెప్తున్నాను. పోయినసారి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్ట తిట్టేవాళ్ళు. ఆయనకి రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్షిప్ ఉంది, ఆయన స్వేచ్ఛగా వచ్చి ఓటు వేస్తాడు. నారాయణ గారికి ఈ రెడ్ క్రాస్ సేవ ఆయనకి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి ఆయనకి మెంబర్షిప్ ఉండకపోవచ్చేమో, కానీ ఆల్మోస్ట్ పొలిటికల్ లీడర్స్ బీజేపీ కానీ, జనసేన కానీ, కమ్యూనిస్టులు కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ ఆల్మోస్ట్ అందరికీ కూడా రెడ్ క్రాస్లో మెంబర్షిప్స్ ఉన్నాయి. నెల్లూరు రెడ్ క్రాస్కి వచ్చేటప్పటికి మాకు 5,000 చిల్లర మెంబర్షిప్ ఉంటే 90% అందరూ కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీతో అఫిలియేషన్ ఉండేవాళ్ళే. అలాంటి రెడ్ క్రాస్లో ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంది అని నేను ఎందుకు ఈ న్యూసెన్స్ అని చెప్పి నేను చైర్మన్గా రిజైన్ చేశాను. రెడ్ క్రాస్ ప్రతిష్ట కాపాడుకోవాలా అని. అది చాలదు అన్నట్టుగా ఈరోజు మేనేజింగ్ కమిటీ మెంబర్గా ఉండకూడదు అన్నారు. దానికి కూడా సిద్ధమే. అసలు ప్రాథమిక సభ్యత్వం కూడా మీరు పొలిటికల్ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా తీసేస్తున్నా అని చెప్పి నిన్నటి రోజున మాకు లెటర్స్ ఇస్తే అసలు రెడ్ క్రాస్ ఈరోజు అందరూ కూడా నివ్వెరపోతా ఉంది. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉండేటువంటి ప్రతి రెడ్ క్రాస్ మెంబర్ కూడా ఈరోజు ఫీల్ అవుతా ఉన్నారు. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు? ఎక్కడా లేదే, ఏ రాష్ట్రంలో లేదే. ఈ విధంగా చేస్తే రేపొద్దున ఇంకొక పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఎక్కడ ఏ పొలిటికల్ పార్టీ లీడర్తో కూడా తిరిగినా కూడా వాళ్ళందరికీ మెంబర్షిప్లు తీసేస్తే ఎవరు రెడ్ క్రాస్లో పనిచేస్తారు? ఎవరు రెడ్ క్రాస్కి సేవ చేస్తారు? ఏ ఉద్దేశంతో రెడ్ క్రాస్ మెంబర్షిప్ని గౌరవార్థం పనిచేయాల్సిన వాళ్ళు ఈ విధంగా తీసేస్తారంటే ఎవరు ముందుకు వస్తారు? నేను వాస్తవం చెప్తా ఉన్నాను. తెలంగాణ నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి. ఇదేంటి సార్, మేమంతా తెలుగుదేశం పార్టీ అభిమానులము, ఈ విధంగా చేస్తే రేపొద్దున ఇంకొక పార్టీ వచ్చినప్పుడు మమ్మల్ని తీసేయడం, ఈ విధంగా అసలు ప్రాథమిక సభ్యత్వాన్ని నుంచి తీసేయడం ఏంటి? ఇది చాలా తప్పు చేస్తున్నారని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం చెప్తా ఉన్నాను, ఇది మంచి సంప్రదాయం కాదు. రెడ్ క్రాస్ ప్రతిష్టకి ఏ విధంగా కూడా గౌరవం కాదు. రెడ్ క్రాస్లో ఏ విధంగా కూడా ఎవరు కూడా ఈరోజు మెంబర్షిప్గా చేరాలనే ఆలోచన కూడా రాని పరిస్థితి. ఒక ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసేస్తే కేవలం ఒక పొలిటికల్ పార్టీలో పనిచేస్తున్నారని నేను చెప్తున్నాను. నాకు వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల కోసం నేను బయట పనిచేస్తాను. అంతేగాని నేను రెడ్ క్రాస్కి వచ్చినప్పుడు ఒక మంచి మనసుతో ఒక దేవుడిని నేను ఎంత ప్రేమిస్తానో, మా తల్లిని నేను ఎంత ప్రేమిస్తానో అలానే నేను రెడ్ క్రాస్లో పనిచేశాను. ఎక్కడ కూడా నాకు చేతనైనంత వరకు పవిత్రంగా దాన్ని రెడ్ క్రాస్లో అందరం కూడా పనిచేశాం. మా మెంబర్స్ అందరూ పనిచేశారు. అన్ని పార్టీల వాళ్ళని లైఫ్ మెంబర్స్గా తీసుకుంటాము, గౌరవంగా ఫీల్ అవుతాము. అన్ని పార్టీల వాళ్ళు మా రెడ్ క్రాస్లో మెంబర్స్ ఉన్నారు. కులాలు లేదు, మతాలు లేదు, పార్టీలు లేదు. మా 15 మంది ఎంసీ మెంబర్స్లో కూడా ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా కూడా టీడీపీ వాళ్ళని ఎంసీ మెంబర్స్గా తీసుకున్నాము, బీజేపీ వాళ్ళని ఎంసీ మెంబర్స్గా తీసుకున్నాము. 15 మందిలో కమ్యూనిస్టులను కూడా ఎంసీ మెంబర్స్గా పెట్టుకున్నాం. మేము ఆలోచించలేదట అందరం కలిసి పనిచేయాలా, అందరూ కలిసి ఉండాలా అన్న ఆలోచనతో వచ్చాం. మరి ఏంటి సంప్రదాయం ఏంటి? ప్రాథమిక సభ్యత్వం నుంచి తీసేయడం ఏంటి? ఎంత అప్రదిష్ట ఇది రెడ్ క్రాస్కి. సరే, దీని గురించి నేను మీకు ఒక 2-3 పాయింట్స్ చెప్తాను. ఒకటి, నేను 7th ఈ నెల 7వ తారీఖున నేను చైర్మన్ పదవికి రెడ్ క్రాస్ ప్రతిష్ట బాగుండాలన్న ఆలోచనతో నేను రాజీనామా చేశాను. 8th కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు, మేనేజింగ్ కమిటీ మీటింగ్ అని పెట్టి చైర్మన్ గారు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే కొంతమంది టీడీపీలో ఉన్నారు, కొంతమంది బీజేపీలో ఉన్నారు, కొంతమంది వైసీపీలో ఉన్నారు. మీరు పార్టీల్లో ఎలా ఉంటే కాదు, మీరు రాజీనామాలు చేయండి అని ఆయన అంతటితో క్లోజ్ చేశారు. పక్కన డిఆర్ఓ గారు పిలిచి ఆయన చెప్పింది ఏంటంటే టీడీపీ బీజేపీలో పనిచేసే వాళ్ళు ఇంక మీదట పోబాకండి పార్టీల్లోకి, వైసీపీ వాళ్ళు మాత్రం రిజైన్ చేసిండి అని చెప్పారు. వాస్తవం చెప్తున్నాను, ఇది ఉండకూడదు రెడ్ క్రాస్లో.
రెడ్ క్రాస్లో ఇలాంటి తారతమ్యాలు ఉండకూడదు. అందరినీ ఒకలాగా రెడ్ క్రాస్ ప్రెమిసెస్లో అందరినీ కూడా ఒకలాగా చూడగలగాలి. అయితే నేను ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. 7వ తేదీ నేను రిజైన్ చేసినాను. 8వ తేదీ కలెక్టర్ గారు 4 గంటలకు మీటింగ్ పెట్టారు. 8వ తేదీ 3 గంటలకి 1 గంట ముందుగా నారాయణ గారు ఒక మెంబర్స్ని చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా పంపించారు. అప్లికేషన్స్ని ఫిల్ చేసి, ఎవరు తెలుసా, నారాయణ మెడికల్ కాలేజీలో 15 సంవత్సరాల పాటు హాస్పిటల్ని, మెడికల్ కాలేజీని ఆయన మొత్తం సీట్స్ విషయం కానీ ఎవ్రీథింగ్ మొత్తం విజయ్ కుమార్ గారు అని చూస్తారు. మీలో కూడా తెలియని వాళ్ళు విజయ్ కుమార్ గారు ఎవరు ఉండరు. ఆయన 1 సంవత్సరం క్రితం ఆయన వేరే పనికి అప్పగిస్తామని చెప్పి పక్కన పెట్టుకొని ఈరోజు ఆయన తీసుకొని వచ్చి మెంబర్గా చేర్చి ఆయనకి కీలకమైనటువంటి పదవులు ఇవ్వాలనే ఆలోచనతో నారాయణ గారు చేర్చారు. ఈయనతో పాటు ఇంకొక ముగ్గురిని కూడా చేర్చారు. నేను వాళ్ళ పేర్లు చెప్పను, వాళ్ళని నేను ఆ వ్యక్తులంటే గౌరవిస్తాను కాబట్టి నేను డాక్టర్లే, నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పట్లా. విజయ్ కుమార్ గారు ఆయన ఇన్స్టిట్యూషన్స్లో ఇంచుమించుగా 15-20 ఇయర్స్ పాటు మొత్తం హాస్పిటల్ని చూసుకున్న వ్యక్తిని తీసుకొని వచ్చి ఇక్కడ ఆయన్ని అంటే నామినేట్ చేయాలా ఎంసీ మెంబర్లు కానీ అని ఇలాంటి ఆలోచనతో చేశారు. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఈ విధంగా చేర్చిన వాళ్ళల్లో ఒక ఆయన మా ఎంసీ మెంబర్కి ఫోన్ చేసి, నారాయణ గారు రెడ్ క్రాస్లో ఎంసీ మెంబర్గా నామినేట్ చేస్తామన్నారు, ఏమన్నా బెనిఫిట్స్ ఉంటాయా అక్కడ అని అడిగారంట. వాస్తవం చెప్తున్నాను. ఇలాంటి వ్యక్తులు వస్తే నేను చెప్పే ప్రతి మాట వాస్తవం చెప్తాను. మరలా ఆయన నన్ను తిట్టిస్తాడు. ఆయన కింద ఉండే వాళ్ళతో పెట్టి బచ్చా లుచ్చా అని మాట్లాడిస్తాడు. చదువుకున్న వ్యక్తి నారాయణ గారు. నేను ఈ రోజుకి కూడా బయట కూడా ఆయన ఆబ్సెన్స్లో కూడా నారాయణ గారు అంటాను. ఆయన నా దగ్గర చదువుకున్న పిల్లోడి దగ్గర ప్రెస్ మీట్ పెట్టించి నోటుకు వచ్చినట్టు తిట్టించారు. వెంకటరమణ సేనన్న వీళ్ళతో తిట్టించారు. వాళ్ళంటే నాకు గౌరవం, నేనేమీ మాట్లాడట్లా. వాళ్ళని కూడా అవసరానికి వాడుకుంటారు, పక్కన పడేస్తారు. సో తిట్టించండి, నేను మిమ్మల్ని ఎక్కడ తిట్టట్లా, నేను పాయింట్స్ మాత్రమే చెప్తున్నా. అయితే అవునని చెప్పండి, లేకంటే కాదని చెప్పండి. మీకు నోరుందని చెప్పి కింద ఉండే వాళ్ళ దగ్గర, చిన్న చిన్న పిల్లకాయల దగ్గర నోటుకు వచ్చినట్టు తిడితే ప్రశ్నిస్తూ ఆగిపోద్ది అనుకుంటారేమో. ఎటువంటి పరిస్థితులు ఆగదు. మీరు ఒక్కొక్క దెబ్బ కొట్టే కొంది ఒకటే చెప్తున్నాం, మమ్మల్నే కాదు మా కార్యకర్తలను కానీ మా నాయకుల జోలికి వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునేది ఉండదు. వారికి ఖచ్చితంగా అండగా నిలబడడం కూడా జరుగుతుంది. Every morning marks a new beginning, a place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IITN or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, Nursery to Grade 10, now at BV Nagar, Lakshmipuram, Neluru.